మరోసారి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు భయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలతో ఆయిల్ కంపెనీలపై భారీ ఒత్తిడి పెరిగింది. దీంతో త్వరలోనే లీటర్కు 2 నుంచి 5 రూపాయల వరకు ధరలు పెరగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా మరోసారి పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. ఈ పెట్రోల్ షాక్ ఎంతవరకు నిజం? ప్రజల జేబులపై ఎంత భారం పడబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $105 పైగా చేరుకోవటం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచానికి కీలకమైన హర్ముజ్ జలసంధిపై అనిశ్చితిని మరింత పెంచాయి. దీంతో ముడి చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంచుతున్న ఆయిల్ కంపెనీలు నెలకు సుమారు 30,000 కోట్ల రూపాయల నష్టాలను భరిస్తున్నాయన్న అంచనాలు వెలువడ్డాయి. నిపుణుల ప్రకారం మే 15 తర్వాత ఇంధన ధరల పెంపు దాదాపు తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా భారీ పెంపు కాకుండా దశల వారీగా లీటర్కు $2 నుంచి $4 వరకు పెంచే అవకాశం ఉందంటున్నారు. ఇక వంట గ్యాస్ సిలిండర్ పై కూడా $40 నుంచి $50 వరకు భారం పడొచ్చని చెబుతున్నారు. ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి పెరగడంతో ద్రవ్య లోటును నియంత్రించేందుకు ధరల పెంపు అవసరమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే దేశీయ మార్కెట్లో కూడా దాని ప్రభావం తప్పడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రభావం కేవలం వాహన ధరలపైనే కాదు, రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్ని ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. డెలివరీ ఛార్జీలు, బస్ ఛార్జీలు, విమాన టికెట్లు ఇలా సామాన్యుడి ప్రతిరోజు ఖర్చులపై పెట్రోల్ ధరల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోం పాటించాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని సూచించారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం వెస్ట్ ఏషియా ఉద్రిక్తతలు తగ్గితే ముడి చమురు ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉందంటున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది.